నమస్కారం, వెల్కమ్ టు సామాన్యుడు న్యూస్. ఈనాటి వార్తలు. రాజధాని పరిధి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే పనులు ముమ్మరం చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు డిపిఆర్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని, వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. 6 నెలల్లో గ్రామాల్లోని పనులన్నీ పూర్తి చేస్తామని వివరించారు. సోమవారం వడ్డమానులోని రహదారి ప్రారంభించిన అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. రాజధానిని గుంటూరు, విజయవాడ సహా పలు ప్రాంతాలకు అనుసంధానించే రోడ్డు పనులు ముమ్మరం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వెస్ట్ బైపాస్ త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కరకట్టకు సమాంతరంగా సిఆర్డీఏ రోడ్డును మంగళగిరి రోడ్డుకు అనుసంధానిస్తామని, దేశానికి మాజీ ప్రధాని వాజ్పేయి చేసిన అపూర్వ సేవలను స్మరించుకుంటూ రాజధానిలో ఆయన విగ్రహాన్ని ఈ నెల 25న ఆవిష్కరిస్తామని చెప్పారు. నుంచి వడ్డమాన్ రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వడ్డమాన్ గ్రామస్తుల కోరిక మేరకు నారాయణ గారు ఈ రోడ్డు వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పం చెప్పారు. వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి రోడ్డుకి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఈ తిల్లూరు నుంచి వడ్డమానికి వచ్చే రోడ్డు చాలా భయంకరంగా ఉంది. వెంటనే దాన్ని చేయించమని శ్రావణ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో అందరూ అడగటం జరిగింది. దాని మీద యాక్చువల్గా వెంటనే నేను అధికారులకు ఆదేశించాను దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయమని. వాళ్ళు వెంటనే కేవలం ఒక వారంలో లాస్ట్ సండే దాన్ని టేకప్ చేశారు, అది కంప్లీట్ చేశారు. అంటే ఫ్యూచర్లో ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ మెయిన్ రోడ్ అవుతాయి. అంటే 165 అడుగుల వెడల్పులు, అదేవిధంగా 195 అడుగులు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ప్లాన్ చేసామో, అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోయన్నీ కూడా 165 అడుగులు కానీ లేదా 195 అడుగులు కానీ. ఇంటర్నేషనల్ స్పాట్ సిటీ యాక్చువల్గా డిజైన్కి కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ, ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది. అటు ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి, ఎవరిని ఇవ్వకుంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోమన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ చెప్తున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టు. 29 గ్రామాల్లో ఏదైతే మౌలిక వస్తువులు దాదాపు 900 కోట్లతో డిపిఆర్లు తయారు చేశారు. కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని అయినాయి. అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రావణ గారికి చూపించుకున్నాం. వారు మళ్ళా లోకల్ గ్రామాల్లో రైతులతో కూర్చొని డిస్కస్ చేసి ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటే చెప్తే దాన్ని కూడా యాడ్ చేసి ముందు ఏదైనప్పటికీ వచ్చే నెలలో జనవరి నెలలో 29 గ్రామాల్లో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవుతుంది. 6 నెలల్లో పూర్తి చేస్తాం. జూన్ ఎండింగ్ కల్లా 29 గ్రామాల్లో రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 2 పక్కల స్టామ్ వాటర్, లైట్స్, వాటర్ ఫెసిలిటీని జూన్ ఎండింగ్ లో ఖచ్చితంగా 29 గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది. భీమవరం అంటే పల్లెటూరి ఆప్యాయత ఉన్న పట్టణమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు సాయంత్రం ఉండి బైపాస్ రోడ్డు వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఏ దేశానికి వెళ్లినా తాము భారతదేశం నుండి వచ్చామంటే సెల్యూట్ చేసే పరిస్థితి ఉందన్నారు. నేటి యువతరం వాజ్పేయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏర్పాటు చేస్తే వాజ్పేయి గారికి నాకు ఉన్నటువంటి సంబంధం, ఎర్రన్నాయుడు గారి త్రూ వచ్చినటువంటి ఆ సంబంధం కానీ, అలాగే వాజ్పేయి గారిని ఒక యువ నాయకుడిగా స్ఫూర్తిగా తీసుకొని పనిచేసేటటువంటి విధానంలో నేను ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేకపోతున్నాను. ఎక్కడో మనసులో కొంత బాధ ఉండేది. 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ వచ్చారు. అలాగే పార్లమెంటు ఒక పక్కన జరుగుతుంది. అలాంటి సందర్భంలో నేను వెళ్ళలేకపోయానని చెప్తే మాధవ్ గారు కూడా ఢిల్లీ వచ్చిన తర్వాత ఏ బెంగా లేదు, మీరు ఎక్కడికి రాష్ట్రంలో వచ్చినా సరే బ్రహ్మాండంగా జరిపించే బాధ్యత మేము తీసుకుంటామని భీమవరంకి ఆయన మళ్ళీ శ్రీనివాస్ వర్మ గారు ఆహ్వానించిన తర్వాత మళ్ళీ ఆనందంగా మీ అందరిలో పాల్గొనడానికి ఈరోజు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాను. అటువంటి ఈ భీమవరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమంలో ఇప్పుడే మనం సభలో మాట్లాడినటువంటి వ్యక్తులందరినీ కూడా చూసాం. ఒక్కొక్కరు కూడా ఆయన తాలూకా జీవిత చరిత్రని ఒక హిస్టరీలో భాగంలో ఒక పాఠంలో మన అందరి ముందు చెప్పారు. ఎంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళ తాలూకా కార్యక్రమాలు, వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈరోజు రాజకీయాలతో సంబంధాలు ఉన్న వాళ్ళం, రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళం, ప్రజాస్వామ్యానికి బాధ్యులుగా ఉన్న వాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ప్రజలకి మేలు చేయాలని కనక్షణం కూడా కృషి చేస్తున్నటువంటి వాళ్ళం. మన అందరికీ కూడా నిత్య స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఈరోజు కీర్తించబడుతుంది. ఏ దేశాలకు వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా మేము భారతదేశం నుంచి వచ్చామనంటే తలెత్తుకొని సెల్యూట్ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు మన దేశానికి వచ్చిందనంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారు అనేది కూడా తెలియజేస్తున్నాను. అయితే అది గత 11 సంవత్సరాలు
నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కృషి ఎంత ఉన్నా సరే ఆ రోజు విత్తనం, ఆ రోజు ఆ పునాది వేసినటువంటి నాయకుడు మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఆయన కేవలం రాజకీయాల్లోనే నాయకుడు కాదు, ఒక రాజనీతిజ్ఞుడు. రాజకీయాలనంటే కేవలం అధికారం సంపాదించుకోవడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజలకి నిరంతరం కూడా సేవ చేయాలి, అది రాజకీయాలకు అసలైనటువంటి అర్థమని భారతదేశంలో రాజకీయాలకు ఒక సరికొత్త అధ్యాయం మొదలుపెట్టినటువంటి నాయకుడు. మొట్టమొదట కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రిగా ఉండి 5 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నటువంటి అందరూ మెచ్చినటువంటి నాయకుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని తెలియజేస్తున్నాను. దానికి ముందు కాంగ్రెస్ ప్రధానమంత్రులే 1-2 సార్లు కొన్ని ప్రయోగాలు చేసి అలయన్స్లు చేసినా 1-2 సంవత్సరాలకి మించి ఎక్కడ. మాజీ సీఎం పుట్టినరోజు సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ బాధ్యతారహితంగా ప్రతిపక్షంగా తయారైందని వ్యాఖ్యలు చేశారు. చిన్న పిల్లలతో రప్పారప్ప అంటూ ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. మేక తలలు నరికి రక్తాభిషేకాలు చేస్తూ నేర ప్రవర్తనని పెంపొందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ కాపాడడం పోలీసులకు ఒక ఎత్తైతే రౌడీ ముక్కలను కంట్రోల్ చేయడం సవాలుగా మారిందని అన్నారు. ఈ సమాధానం నేను చెప్పక్కర్లేదండి, ఆల్రెడీ ప్రజలు చెప్పిన సమాధానం చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక బాధ్యతారహితమైన ప్రతిపక్ష పార్టీగా తయారైంది. నిన్న మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు, రపారపా నరుగుతామని చెప్పి అది రకంగా. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పిల్లలు చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మేకల తల నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఈరోజు పోలీసింగ్ పరిస్థితి ఎలా ఉంది, పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము ఎంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈరోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చెప్తారు. ఎవరు చెప్పారండి? వైసీపీ నేత అంతకన్నా మంచి మాటలు ఏమైనా మాట్లాడతారా? మేము క్రైమ్ రిపోర్ట్ చూపిస్తున్నాము, మేము లెక్కలతో సైతం చూపిస్తున్నాము. ఈరోజు గాంజాకి ఇంతకుముందు హబ్లా తయారైన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈగల్ని ఏర్పాటు చేసుకుని ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్లే పరిస్థితి. ఇంతకుముందు లాస్ట్ 5 సంవత్సరాల్లో గాంజా వద్దును ఒక వ్యతిరేకంగా ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి అటెండ్ అయ్యాడా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యాడా? కనీసం మంత్రులు ఎవరైనా అటెండ్ అయ్యారా? కనీసం ఈరోజు కొన్ని వేల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడమే కాదు, ఈరోజు గాంజా కల్టివేషన్ ఆంధ్రప్రదేశ్లో జీరోని చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్లో కూడా గాంజా ఎక్కడైనా కనిపిస్తే కనుక ఇమీడియట్గా పట్టుకుని వాళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం జరుగుతుంది. ఎక్కడిదక్కడ మేము కట్టుదిట్టంగా మేము క్లియర్గా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. గాంజా విషయంలో కూడా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆఖరికి మీ అందరికీ తెలుసు, రౌడీ మూకల తాలూకు ఆటలు కూడా కట్టించే పరిస్థితులు ఈరోజు మా యంత్రాంగం అంతా పనిచేస్తుంది. అలా కాదండి, మీరు మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. మేము ఇప్పుడు వరకు తీసుకొచ్చిన ఉద్యోగాల గురించి మీరు మాట్లాడండి. నేనేమంటానంటే మీరు కూడా ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు. మాట్లాడితే వాళ్ళు ఎవరు ప్రతిపక్షాల వాళ్ళు ఎవరో మాట్లాడే పరిస్థితులు కాదు. ఈరోజు మేము నిజంగా ఎవరైతే ప్రజలకు అన్యాయం చేశారో, ఎవరైతే ప్రజలకి ఇబ్బందులు పెట్టారో వాళ్ళని కూడా మేము న్యాయబద్ధంగానే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం తప్పించి ఎక్కడ కూడా కక్షలు కార్పణ్యాలు మేము పెట్టుకోలేదు. వాళ్ళు పెట్టుకున్నట్టే కక్షలు తెలుగు చిత్ర పరిశ్రమ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. టాలీవుడ్ ని పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్య పరిష్కరించడానికి ఏపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సినీ ప్రముఖులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహిస్తుందని తెలుస్తుంది. ఈ ప్రక్రియ నేరుగా కాకుండా ఒక పక్క ప్రణాళికతో సాగనుంది. మంత్రి కద్దుల దుర్గేష్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కీలక ప్రక్రియ 2 దశల్లో జరగనుంది. తొలుత సినిమాటోగ్రఫీ, హోంశాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఒక అంతర్గత సమావేశం జరగనుంది. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సాంకేతిక పరిపాలన పరమైన చిక్కులను ఈ సమావేశంలో అధికారులు క్షుణ్ణంగా చర్చిస్తారు. ఒక మీటింగ్ పెడుతున్నామండి. దానికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండాలి, లేకపోతే ఈ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఏ రకమైన ఆలోచన చేయాలి మనం, తర్వాత వాళ్ళ ఇబ్బందుల్ని ఎలా తొలగించాలనేటువంటి దాని మీద 2-3 రోజుల్లో ఒక మీటింగ్ జరుగుద్ది. అమాంగ్ అఫీషియల్స్ అందరూ, హోమ్ డిపార్ట్మెంటు, సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ అన్ని కలిసి. వాటి తర్వాత అది మీకు నేను తెలియజేస్తాను. నంది అవార్డులు కూడా చాలా సీరియస్గా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే జరగాలి. 2 జరగాలి. ఒకటి నంది అవార్డులు జరగాలి,
ఇంకొకటేమో నంది నాటకోత్సవం కూడా జరగాలి. ఈ రెండు నాటకాన్ని సినిమాని సమానంగా తీసుకోవాలన్న ఆలోచనతోటి ఉగాదికి ఇవన్నీ నంది పురస్కారాలు అదేవిధంగా నంది నాటకోత్సవాలు కూడా ఉగాదికి చేయాలనేది ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. వారు కూడా దీనికి సుముఖంగానే ఉన్నారు. త్వరలోనే అవన్నీ ఫైనలైజ్ చేసి గతంలో ఏవైతే మనం అనౌన్స్ చేశామో వాటిని ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిందో చేయాల్సినవి వీటన్నిటిని కూడా మనం సమన్వయపరుచుకుని చేయాలి. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు దాన్ని ఎత్తలేదు, మొత్తానికి దాన్ని వదిలేశారు. అవి మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి కాబట్టి ఎలా చేయాలి, ఎప్పటి నుంచి చేయాలి అనేటువంటి దాన్ని ఒకటి ప్లాన్ చేస్తున్నాం. తొందరలోనే మీకు తెలియదు. అంటే మనం ఇది ఇప్పటికే మన దగ్గర ఒక పాలసీ తీసుకున్నాం. ముందు మన ఒక జీవో కూడా ఉంది. ఏంటంటే బడ్జెట్ని బట్టి కొంచెం సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన, మన ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేసుకుంటున్నటువంటి సినిమాలకి కొంత సపోర్ట్ ఇవ్వాలనే ఆలోచన, బాగా హై బడ్జెట్ సినిమాలు ఉంటే వాటికి కొంత సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే థియేటర్స్ ద్వారా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తగ్గుతుంది కాబట్టి అనేటువంటి ఆలోచనతో ఒక జీవో ఇంతకుముందే ఉంది. దాన్ని సోఫార్ మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ మారిన నేపథ్యంలో ఏ రకంగా దీన్ని ముందు తీసుకెళ్లాలనేటువంటిది రేపు జరిగే మీటింగ్లో డిసైడ్ చేసి ఫైనలైజ్ చేస్తాం. ఎక్స్క్లూడింగ్ రెమ్యూనరేషన్ టు ది ఆర్టిస్ట్స్, మిగతా బడ్జెట్ కానీ ఎక్కువ ఉంటే దానికి మనం సపోర్ట్ ఇవ్వాలి అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. మొత్తంగా మనం దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అంటే ఆర్టిస్టులకి ఇచ్చే రెమ్యూనరేషను, టెక్నీషియన్స్కి ఇచ్చే రెమ్యూనరేషను అన్నీ కలిపితేనే బడ్జెట్ అనేటువంటిది ఉంది కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. మేము ఆ రెండింటికి మధ్యగా ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ప్రొడ్యూసర్ని, డిస్ట్రిబ్యూటర్ని అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయగలుగుతాం, అది అందులో కూడా మనం చేయాల్సిన ఆలోచన కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ ఎక్కువ జరుపుకునేటువంటి సినిమాలు, అదేవిధంగా కొంచెం నిజంగానే బడ్జెట్ ఎక్కువ అయ్యేటువంటి సినిమాలు, వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ కూడా రేపు జరిగే మీటింగ్లో డిస్కస్ చేసి సినిమా రంగానికి సంబంధించిన అన్ని అంశాల మీద చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు తీసుకున్నటువంటి జీవో మన దగ్గర ఏమీ లేదండి, కొత్తగా మనం ఏం తీసుకోలేదు. జీవో పాత జీవోని కంటిన్యూ చేస్తున్నాం. అది ఇప్పుడు మనం ఫ్రెష్గా దాని మీద కొత్త జీవో తీసుకురావాలంటే దాని యొక్క పూర్వపరాలు అన్ని కూడా మనం. చంద్రబాబు కోసం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుడివాడ అమర్నాథ్ సమర్థించారు. కేసీఆర్ ఎన్నడూ అబద్ధాలు మాట్లాడలేదు, అందుకే ఆయన అంత పెద్ద నేత అయ్యారని, చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలను నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని, ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం ఆలోచించాలి, కొడుకు కుటుంబం కోసం కాదు అని ఆయన అన్నారు. అంతకుముందు చేరికల కార్యక్రమం సమయంలో ఆఖరి నిమిషంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఏరియా సిబ్బంది అనుమతి నిరాకరిస్తే గేటుకు తాళం వేశారు. ఈ క్రమంలో గేటు ముందు వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారింది. కేసీఆర్ గారు నాకు తెలిసి ఆయన ఎప్పుడు అబద్ధాలు చెప్పింది నేను ఎప్పుడు చూడలే, అందుకనే అంత పెద్ద నాయకుడు అయ్యాడు ఆయన. సో డెఫినెట్గా కేసీఆర్ గారు చెప్పారంటే ఓ రకంగా అది అందులోని వాస్తవం లేకుండా ఆయన మాట్లాడారు, వాస్తవాలే మాట్లాడినట్టుగా కనబడింది. రెండోది ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేటువంటిది ప్రజలు పేదవాడి తాలూకా ఎదుగుదల, పేదవాడి తాలూకా భవిష్యత్తు గురించి ఆలోచించాలి తప్ప నా కొడుకు నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకున్నటువంటి వ్యక్తులు రాష్ట్రాన్ని పరిపాలించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో ఏదేమైనప్పటికీ ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఈరోజు ఆ అవకాశాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవడం మానేసి అప్రజాస్వామిక పనులు, పబ్లిసిటీ, మార్కెటింగు, లేదా ప్రతిపక్షాలని మీద అన్యాయంగా కేసులు పెట్టడం, దీని మీద వారి శ్రద్ధ ఎక్కువ కనబడతా ఉంది తప్ప. ప్లస్ నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు చూసిన దగ్గర నుంచి వీటన్నిటితోడు కడుపుమంట ఒకటి. సో ఇవన్నీ బాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకులో బాగా కనబడతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ నేను నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా ఏకీభవిస్తూ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక్క చిన్న మాట కూడా. గుంటూరు ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాలలో గుంటూరు జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సోమవారం ఘనంగా జరిగింది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పలు వైజ్ఞానిక ప్రాజెక్టులను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఉన్నతమైన ఆలోచనలకు నూతన ఆవిష్కరణలు దర్పం పట్టాయని అన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునికత సంస్కరణలకు ఈ వైజ్ఞానిక ప్రదర్శన వేదికగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, స్కూల్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదంతో గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వాడేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా భారతదేశంలో తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో, ముఖ్యంగా ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనందరికీ కూడా తెలుసు. వాడుకునేటువంటి ప్రతి వస్తువును కూడా భారతదేశంలో తయారు చేయాలంటే కొత్త వస్తువులు కూడా దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి, ముఖ్యంగా పిల్లల్లో ఈరోజు కేవలం చదువులంటే పుస్తకాలకు పరిమితం కాకుండా టెక్నాలజీ పరంగా, సైన్స్ పరంగా వారు
కొత్త వస్తువులను తయారు చేయాలి. ముఖ్యంగా కొన్ని అంశాలను తీసుకొని ఈరోజు సస్టైనబుల్ అగ్రికల్చర్ దగ్గర నుండి గ్రీన్ ఎనర్జీ దగ్గర నుంచి వేస్ట్ టు వెల్త్ కానీ ఇటువంటి 7 అంశాల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో నుంచి ప్రతి ఒక్క మండలానికి ఒక క్లస్టర్కి ఒక తీసుకొని ఒక ప్రొమో తీసుకొని దానిని పూర్తి స్టేట్ వైడ్గా కొంత మంచి ఐటమ్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని, ఎందుకంటే దీనివల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా మనం ఏం తయారు చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనని, ఒక సంకల్పాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి గారు పెద్ద ఎత్తున చేపట్టడం చాలా గొప్ప విషయం. ఈరోజు ఈ స్కూల్లో మేము చూసాం, చాలా మంచి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వాటర్ యూసేజ్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కానీ, అలాగే ఇప్పుడే ఒక మంచి ఐటమ్, ఎందుకంటే హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక అసిస్టెంట్ కావాలని చెప్పి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఇన్నోవేషన్ ఏదైతే ఉందో, ఒకే చైర్ మీద కూర్చొని అతనికి కావాల్సినటువంటి అన్ని వస్తువుల్ని సమకూర్చుకునేటువంటి ఒక మంచి ఆలోచనతో, సృజనాత్మకతో ఒక విద్యార్థి ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చి పిల్లల్ని భావితరాలకు ఒక మంచి సంకల్పాన్ని కల్పించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 2 నిర్వాహకులతో పాటు బెట్టింగ్ లో పాల్గొన్న 6 వ్యక్తులను పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13,60,000 నగదు, అలాగే ఆన్లైన్ లో 5,05,000 నగదు ఫ్రీజ్, 8 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. స్థానిక వికాస్ నగర్ 3వ లైన్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని టాస్క్ ఫోర్స్ బృందానికి రాబడిన విశ్వసనీయ సమాచారంతో వెస్ట్ డీఎస్పీ అరవింద్ పర్యవేక్షణలో పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు ఆయన సిబ్బంది సహకారంతో నిందితులను అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు టాస్క్ ఫోర్స్కి వచ్చిన నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ మీద రేడ్ చేయడం జరిగింది. సో వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారి ఆధ్వర్యంలో పట్టాభిపురం ఇన్స్పెక్టర్, ఆయన టీమ్ అండ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి రేడ్ చేస్తే క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు 2, ఆడేవాళ్ళు 6 పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఒక ఇంట్లో ఒక చోట కూర్చొని ఒక ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్ అండ్ ప్లేయింగ్ కార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 13,60,000 క్యాష్, అదేవిధంగా 5,05,000 వాళ్ళ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో మొత్తము 18,65,000 డబ్బు సీజ్ చేయడం జరిగింది, ఫ్రీజ్ చేయడం జరిగింది. 8 మొబైల్ ఫోన్స్, 1 ల్యాప్టాప్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి తాటినేని శ్రీనివాసరావు అని ఆయన. అతను గత 10 సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారు, అదేవిధంగా ఆడిపిస్తున్నాడు. అతనితో పాటు అతను ప్రతిష్ఠ చేసే అతను విజయభాస్కర్ రెడ్డి. వీళ్ళిద్దరు కలిసి పీచ్ ఎక్స్చేంజ్ యాప్ అని ఒకటి ఉంది. సో ఆన్లైన్ వాళ్ళు బెట్టింగ్ చేపిస్తారు. పీచ్ ఎక్స్చేంజ్ అది ఆన్లైన్లో వాళ్ళు లాగిన్ ఐడీస్, పాస్వర్డ్స్ తీసుకొని ఎవరైతే ఆడేవారు ఉంటారో వాళ్ళకి సప్లై చేస్తారు. సో వాళ్ళంతా కూడా ఎవరైతే ఆడతారో వాళ్ళు ఆన్లైన్ ఫోన్పే మీద ట్రాన్సాక్షన్ చేస్తారు, వీళ్ళ అకౌంట్కి పంపిస్తారు, అదేవిధంగా క్యాష్ కూడా ఇస్తారు. సో ఈ ఆడినాక ఏదైతే వాళ్ళు గెలిస్తే లేకపోతే ఓడితే ఆ 24 అవర్స్లో నెక్స్ట్ 1 డేలో ఈ అమౌంట్ సెటిల్ చేయడం జరుగుతుంది. సో ఈ బెట్స్ పెట్టే వాళ్ళు కూడా మనకి 6 దొరికారు. వాళ్ళు 100 రూపాయల నుంచి 10,000 వరకు బెట్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ బిగ్ బ్యాష్ లీగ్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఆ మ్యాచ్ మీద వాళ్ళు బెట్టింగ్ చేస్తూ మనకి దొరికారు. వాళ్ళని ఈ 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో అరెస్ట్ అయ్యి రిమాండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ పెట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా
ఎవరైతే ఈ తాటినేని శ్రీనివాసరావు ఉన్నాడో, నిండుముక్కల గ్రామానికి చెందిన జంజనం కోటేశ్వరరావు నుండి నాకు ప్రాణహాని ఉందని అతని నుండి నన్ను రక్షించుకోవాలంటూ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తెనాలి గ్రామానికి చెందిన కన్యకంటి దినకర్ రవీంద్రనాథ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవసరానికి డబ్బులు ఇవ్వాలని 2021 డిసెంబర్లో 18 లక్షలు నా వద్ద తీసుకున్నాడని తెలిపారు. అతనిని డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే నా వద్ద లేవు, నా వద్ద ఉన్నప్పుడు ఇస్తాను, అప్పటి వరకు నన్ను అడగవద్దంటూ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు న్యాయం చేయమని పలువురు పోలీసులు ఉన్నతాధికారులు కలిసి ఇప్పటి వరకు ఎవరూ న్యాయం చేయలేకపోయారని వాపోయారు. నా వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు. ఈ వయసులో అతని వద్ద డబ్బులు ఇవ్వమని ఎన్నోసార్లు అడిగాను, అయినా అతను నన్ను కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరిగా గుంటూరు జిల్లా ఎస్పీని కలవటం జరిగిందని, ఎస్పీ నాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వర్క్ చేసి రిటైర్ అయి ఉన్నాను. ఒకే ఒక వ్యక్తి సామాన్యుడు 5వ క్లాస్ తప్పాడు, తెలుగులో సంతకం పెడతాడు. అతని పేరే జంజనం కోటేశ్వరరావు, నిడుబుక్కల గ్రామ నివాసి, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా. ఇతను ఎన్ని పాఠశాలలో రావణాసురుడు 10 తలకాయలాగా 100 తలకాయలాగా అనేక రకాలుగా చీటర్గా ఉండి సామాన్యుల్ని మోసం చేస్తూ 5 కోట్ల రూపాయల దాకా ఇప్పుడు జనం దగ్గర ఆడు బాధితులు 10-15 మంది బాధితుల దగ్గర ముడికని తీసుకొని తిప్పుతూ, అదేమంటే వ్యవస్థలు ఏం చేయలేవు, పోలీసులు సివిల్ కేసు కాబట్టి ఏం చేయరు అనే ధైర్యంతో, రాజకీయ నాయకులు ఏం చేయరనే ధైర్యంతో ఆ డబ్బుల్లో నుంచి కొద్దిగా వాడుతూ పెట్టాల్సిన ఖర్చు పెడుతూ విపరీతంగా రాజకీయ ప్రచారం చేసుకుంటూ రాజకీయ పార్టీ స్థాపించానని చెప్పేసి ఏఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ఆంధ్ర రాష్ట్ర సమితి అని తెలంగాణ టీఆర్ఎస్ని కాపీ కొట్టి మంగళగిరిలో లోకేష్ బాబు గారి మీద లాస్ట్ ఇయర్ పోటీ చేసి ఘోరంగా ఓడిపోయి డిపాజిట్లు కూడా తెచ్చుకోకుండా, అతని ఉద్దేశం ఏంటంటే కనీసం ఎలక్షన్ చివరిలో జగన్ గారికో చంద్రబాబు గారికో పార్టీ నమ్ముకుందాం అనుకున్నాడు. ఎవరో అతను వెంక చూడలేదు, ఇడిగా పలుకుబడి లేదని చెప్పేసి ఇప్పుడు ఆ రకంగా ఓడిపోయిన తర్వాత అతని ఇంటి ముందు కూర్చొని నిడుముక్కల్లో ఓల్డేజ్ పెన్షనర్స్ని, వృద్ధ లేడీస్ని, జెంట్స్ని పోగు చేసి రోజు 200 రూపాయలు ఇచ్చి మధ్యాహ్నం భోజనం పెట్టి రిలే నిరాహార దీక్షను పెడుతూ చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు. మీరు భూములు ఇవ్వద్దు, 2 పెడతా, ఆయన రాజధాని కట్టడు, ఇస్తే 1 కోటి రూపాయలు అడగండి, తర్వాత ఎట్టబోతే మనకెందుకు, రైతు కూలీలు ఇంత అడగండి, రైతులు ఇంత అడగండి అని చెప్పేసి ఒక రేట్లు పెట్టి రైతులందరినీ పిలిచి రెచ్చగొడుతున్నాడు. ఇతనికి రావట్లేదు కాబట్టి సరిపోతుంది, అతను వచ్చేటడితే పబ్లిక్ రైతులు వచ్చేటడితే ఇతను మంచోడని. పరిస్థితి ఏమిటి, రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉంటే ప్రజలు ఏమవ్వాలి, ప్రస్తుత కూటమి గవర్నమెంట్ ఏమవ్వాలి, వాళ్ళు పట్టించుకోక, ఎవరు పట్టించుకోక, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోకపోతే ఏంటి పరిస్థితి? నాకు వ్యక్తిగతంగా నాకు 60 లక్షల దాకా బాకీ ఉన్నాడు. అందుకని చెప్పేసి నేను కూడా ఇతని దుశ్చర్యలను ఖండిస్తూ అతని ఇంటి ముందు టెంట్ వేశాను. ఈ నెల 9వ తారీఖున 10వ తారీఖు టెంట్ వేసిన తర్వాత నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గట్టిగా అడిగితే అప్పుడు వాటి టెంటు మా టెంటు పీకారు. మాదెందుకు పీకారండి, మాది ప్రజాస్వామ్యబద్ధంగా మేము వేసాం కదా అంటే సమన్యాయం అన్నారు. అది కూడా తగదు, మేము టెంట్ వేసి ఇంటి ముందు దీక్ష చేస్తాము, మాకు రావాల్సిన డబ్బుల కోసం మేము పోరాడతాము, ప్రభుత్వం కూడా మాకు అండగా ఉండాలి. నేను ఈరోజు ఎస్పీ గారిని కలిసి ఇతని యొక్క కేసులు పలు పాఠశాలలో ఉన్నాయి, ఇతని యొక్క విషయాలు ఇటు గవర్నమెంట్ మీద. పొన్నూరు పట్టణ సిఐ వీరానాయక్ సివిల్ పంచాయతీలు పోలీస్ స్టేషన్ లో చేస్తున్నారని బాధిత కూనపరెడ్డి వెంకటేష్ ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. బాధితుడు వెంకటేష్ మాట్లాడుతూ తన తండ్రి శ్రీనివాసరావు చనిపోయి 2.5 సంవత్సరాలైందని చెప్పారు. తన తండ్రి శ్రీనివాసరావు 13 మందికి అప్పున్నారని సిఐ వీరానాయక్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరిస్తున్నాడని చెప్పారు. గత వారంలో తనకు పోలీస్ స్టేషన్ కు పిలిచి తెల్ల కాగితాలు, ప్రామిసరీ నోట్, జ్యుడిషియల్ స్టాంపుపై సంతకాలు పెట్టించుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు తనను బెదిరించి తన ఇంటి తాళాలు వేసి సిఐ తాళాలు తీసుకుని వెళ్లారని చెప్పారు. అయితే గతంలో తన తండ్రి రైతుల దగ్గర అప్పులు చేశారని, కొంతమంది సిఐ దగ్గరికి వచ్చారని సిఐ తనకు చెప్పారని తెలిపారు. గత 2.5 సంవత్సరాలుగా తన దగ్గర ఎవరు వచ్చినా తన తండ్రి అప్పు ఉన్నట్లు చెప్పలేదని అన్నారు. తన తండ్రి అప్పు చేసినట్లు ఇప్పుడు తెరపైకి తీసుకురావడం సిఐ సహకరించడంపై అనుమానం వ్యక్తం చేశారు. నాకు, నా కుటుంబానికి న్యాయం చేసి నా ఇంటి తాళం ఇప్పించి నా ఇంట్లో మా కుటుంబం ఉండే విధంగా చేయాలని ఎస్పీని కోరామని తెలిపారు. నా పేరు వెంకటేష్ అండి, మా నాన్న పేరు శ్రీనివాసరావు అండి, మాది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పొన్నూరు అండి. మా నాన్నగారు 2.5 సంవత్సరం క్రితం చనిపోయారండి. వ్యవసాయం కలిసి రానందు వల్ల చనిపోయారండి. ఈ గత వారం రోజుల క్రితం నుంచి పొన్నూరు పట్టణ సిఐ వీరనాయక్ గారు స్టేషన్ వెళ్ళి పిలిపించి నేను అప్పుడు ఉన్న సంగతి మాకు తెలియదండి, మా నాన్నగారు చేసిన సంగతి నాకు తెలియదు. ఆ డబ్బుల మూలంగా నువ్వు ప్రామిసరీ నోట్లు, చెక్కులు, 100 రూపాయలు రెవెన్యూ స్టాంపుల మీద సంతకం పెట్టాను, నన్ను ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకు కానీ మళ్ళీ నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి ఇల్లు ఖాళీ చేసిన తాళం కూడా ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నాడండి. నేను ఇవాళ మా పిల్లలు, నేను, మా అమ్మ అందరం రోడ్డును పడ్డామండి. అని నాకు ఏం చేయాలో నాకు అర్థం కాక గుంటూరు ఎస్పీ ఆఫీస్ గారికి వచ్చి నా వినతి పత్రం అప్పు చేసుకొని నాకు ఆయన అందజేసుకున్నానండి. ప్రామిస్ నోట్ రాయించుకున్నానండి. నువ్వు రాయాలి,
నాకు రుజువైందని మా నాన్నగారు అని అడిగితే నీకు చెప్పాల్సిన పని లేదు, నువ్వు మూసుకొని నువ్వు సంతకాలు పెట్టు, ఖాళీ చేసి బలవంతంగా పెట్టావా? బలవంతంగా పెట్టించారండి. బలవంతంగా పెట్టించారండి. అంటే ఎవరో 13కి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు లక్ష్మీ అపర్ణ, రామశెట్టి శ్రీనివాసరావు, ఇంకా సోహన్ సార్ కొంతమంది పేర్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చారా మిమ్మల్ని నాన్న అప్పున్నారని? కలవలేదండి. ఎప్పుడన్నా చూసావా? ఇప్పుడే చూశాను సార్. ఇప్పుడు స్టేషన్ పిలిపిస్తే ఒకసారి వారం రోజుల క్రితం చూశాను. అంతేగాని ఇంతకుముందు మా ఇల్లు మాకు ఇప్పించాలండి. నాకు సీఏ గారి వల్ల నాకు ఇబ్బంది ఉంది, ప్రాణహాని ఉందండి, నన్ను కాపాడండి. దీనికోసం అందుకే ఎస్పీ ఆఫీస్ గారికి ఇక్కడికి వచ్చాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ తమీం అన్సారియాకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందించాలని అన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం అవసరమని అలవరుచుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. ప్రభుత్వ బాలుర ఉర్దూ పాఠశాలలో విద్యాశాఖ నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో సోమవారం జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, సైన్స్ మీద ఆసక్తి పెరుగుటకు సైన్స్ ఫెయిర్లు ఉపయోగపడతాయని అన్నారు. ఒక అంశం పట్ల స్పష్టమైన నిర్ధారణ అవసరమని, అందుకు శాస్త్రీయ దృక్పథం తోడవుతుందని చెప్పారు. ఉన్నత స్థాయికి వెళ్లుటకు, పోటీ పరీక్షల్లో విజయం సాధించుటకు, శాస్త్రవేత్తగా రాణించుటకు శాస్త్రీయ దృక్పథం అవసరమని స్పష్టం చేశారు. శాస్త్రీయ దృక్పథం ఉన్నవారు నిజ జీవితంలో బాగా రాణిస్తారని పేర్కొన్నారు. సైన్స్ ఫెయిర్ ఇటువంటి అభిరుచి ఉన్నవారికి మంచి అవకాశమని అన్నారు. ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహిస్తున్నారని అభినందించారు. మీ పిల్లల గెలుపు మీకు ఎంతో సంతోషం కలిగిస్తుందని, ఇదే ప్రోత్సాహం స్ఫూర్తి కలిగిస్తూ విద్యార్థులకు భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసుకోవాలని కోరారు. విద్యారంగంలో ప్రభుత్వం మంచి సంస్కరణలు తీసుకువస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే బాగా ఉన్నాయని అన్నారు. కూడా జిల్లా యంత్రాంగం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్, కల్చరల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. చక్కటి పర్ఫార్మెన్స్ చేశారు మీరు అందరూ కూడా. అదేవిధంగా స్పోర్ట్స్లో విన్ చేసిన అందరు స్టూడెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. సో మీ అందరికీ కూడా తెలుసు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఒక స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, వారి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. బికాస్ థియరటికల్గా చదవకుండా దాన్ని ఒక ప్రాజెక్ట్ రూపంలో చేయడం వలన మీ యొక్క క్లారిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మీరు డిగ్రీ చేసుకున్నప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్లో రావడానికి మీకు ఈ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా మన డే టు డే లైఫ్లో ఉన్న డిఫరెంట్ అంశాలని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి సైన్స్ ఫెయిర్ వలన మీకు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ. స్టూడెంట్స్ని ఇలా ఎంకరేజ్ చేసిన టీచర్స్ కూడా, ఎవరైతే మన సైన్స్ టీచర్స్ అండ్ ఆల్ ద టీచర్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. బికాస్ మీరే మీ పిల్లలకు ఒక గైడ్గా ఉంది, ఒక మెంటర్గా ఉంది. మీకు తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి
నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి దేర్ ఆర్ డిఫరెంట్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. దాని వలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇంకా మంచిగా అంటే బాగా ఇప్పుడు ఎఫెక్టివ్ గా ఉన్నాయి మన గవర్నమెంట్ స్కూల్స్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్, ఇప్పుడు మనకి ఏదైతే ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయో అక్కడ ఫౌండేషన్ చేసి ఒక సైంటిఫిక్ వేలో పిల్లల యొక్క రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, అండర్స్టాండింగ్ స్కిల్స్ ని ముఖ్యంగా ఏదైతే మనకు లాంగ్వేజ్ ఉందో, మ్యాథమెటిక్స్ ఉందో దాంట్లో అదేవిధంగా ఇంగ్లీష్ లో ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నారు. అదేవిధంగా పిల్లలకు ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి అని హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అన్న కాన్సెప్ట్ ని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పిల్లల యొక్క అసెస్మెంట్ ని కూడా వారికి ఎక్కువ బర్డన్ ఉండకూడదు అని గుంటూరు నల్లపాడు బాసరా కాన్సెప్ట్ నందు శ్రీ శ్రీనివాస రామానుజం 138వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాసరా విద్యా సంస్థల చైర్మన్ సాదినేని మురళీమోహన్ రావు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన రామానుజం తన మేధతో క్లిష్టమైన గణిత సూత్రాలను అవలీలగా చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారని అన్నారు. గణిత సమస్యలను తన అపార మేధతో సంతృప్తితో చిటికలోనే పరిష్కరించి వారి నుంచి ప్రశంసలు అందుకున్నారని అన్నారు. అందుకే ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఆ అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు మరియు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాదినేని రాధా, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఒక పండుగ లాంటి పర్వదినం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్. లెక్కలు అనేది ప్రతి ఒక్క విషయం, ఏ విషయం తీసుకున్నా సరే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.